హలో అందరికి హాయ్ అండి. కొబ్బరి లడ్డు చేస్తున్నానండి నేను ఈరోజు. దాని ప్రాసెస్ చూపిస్తాను. అంటే నేను ముందే స్టార్ట్ చేసేసాను చూడండి. ఒక కప్పు కొబ్బరి తీసుకోవాలి, కప్పు బెల్లం తీసుకోవాలి. రెండు వేసి ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాం కదా, అది నెయ్యిలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత బెల్లం వేయాలి. బెల్లం వేసి ఇది ఇట్లా ఉంటుంది. వేసిన తర్వాత ఇట్లా పాకం అయ్యే వరకు వేయిస్తూనే ఉండాలి. చూడండి, ఇది దగ్గర పడాలి. దగ్గర పడే వరకు వేయిస్తూనే ఉండాలి. దీని ప్రాసెస్ చూడండి. ఒక కప్పు కొబ్బరి, ఒక కప్పు బెల్లం, ఇదిగో ఇలా వస్తుంది. సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ పెట్టొద్దు, మళ్ళీ మాడిపోయిద్ది. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. ఇట్లా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండండి. అడుగు అంటకుండా చూసుకోండి. అడుగు అనేది మాడకుండా చూసుకోండి, లేకపోతే కొబ్బరి టేస్ట్ తేడా వచ్చేసింది, లడ్డు టేస్ట్ తేడా వచ్చింది. లడ్డు అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. ఇది గట్టి పడిద్ది, మనకు తెలిసిద్ది పాకం వచ్చింది, ఇది లడ్డు రెడీ అయ్యిద్ది అనేది తెలిసిద్ది మనకి. తెలిసినప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. అప్పటిదాకా స్టవ్ బంద్ చేయొద్దు, ఇట్లా కలుపుతూనే ఉండాలి. తెలియదు అనుకుంటే కనుక ఒకసారి చేతిలో తీసుకొని ఇట్లా ఉండలాగా చేసుకోండి. ఇట్లా మెత్తగా ఉంటే కనుక ఉండరాదు, ఇంకా కొంచెం గట్టిపడాలి. గట్టిపడే వరకు కలపండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక కప్పు కొబ్బరి, ఒక కప్పు బెల్లం, షుగర్ అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. షుగర్ తినేవాళ్ళు ఉంటే షుగర్ వేసుకోండి, బెల్లం తినేవాళ్ళు ఉంటే బెల్లం వేసుకోండి. బెల్లమే ఆరోగ్యానికి మంచిది కదండి. షుగర్ అందరూ అవాయిడ్ చేస్తున్నారు ఇప్పుడు. షుగర్లు ఉన్నవాళ్ళు ఎవరో తింటలేదు కదా ఎక్కువ. బెల్లం అయితే తినొచ్చు కదా అని బెల్లంతో చేస్తున్నాను నేనైతే. మీకు ఎంతమందికి ఇష్టం ఈ లడ్డు? మా ఇంట్లో అయితే మేమందరం తింటాము. ఇట్లా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. లడ్డు అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. అడుగు మాత్రం మాడొద్దండి, చెప్తున్నా ముందే. అడుగు మాడింది అంటే టేస్ట్ తేడా వచ్చేసింది, మాడు వాసన వచ్చింది. ఈ బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం అండి. ఇది చాలా వరకు షుగర్ అవాయిడ్ చేయండి. అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి, షుగర్లు, బీపీలు. అందుకే కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మన హెల్త్కి కూడా మంచిది కదండి. బెల్లం అయితే హెల్త్కి మంచిది. కొంచెం ఇట్లా కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా. సిమ్లోనే పెట్టాలి, నేను చెప్తున్నాను. సిమ్లోనే పెట్టండి, హైలో మాత్రం అస్సలు పెట్టొద్దు. సిమ్లోనే ఉంది చూడండి. చూడండి, దగ్గరకు అవుతుంది. దగ్గరకు అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. దగ్గరకు అయ్యింది,
ఒక 2 మినిట్స్ ఉంచి తీసేద్దాం. తీసిన తర్వాత లడ్డు చేసుకుందాం. ఆ లడ్డు ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను. కొద్దిగా చల్లారిన తర్వాత అయితే బాగా వస్తాయండి. వేడిగా ఉన్నప్పుడు కాలుతుంది కదా, కొంచెం చల్లారిన తర్వాత చేసుకున్నాము లడ్డు. ఆ లడ్డు చేసే ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను. ఇంకా చూడండి గట్టి పడింది. ఇలా రావాలి దగ్గరికి. నేను లడ్డు చేసే ప్రాసెస్ కూడా చూపిస్తానులేండి. అయిపోయిందండి. ఇక లడ్డు చేసేద్దాము. చల్లారిన తర్వాత లడ్డు చేద్దాము. ఇప్పుడు ఇంతకుముందు రెడీ అయ్యింది కదా, ఇప్పుడు లడ్డు చేస్తున్నా. కొంచెం చల్లారింది. ఇగో లడ్డు ఇగో ఇట్లా వస్తుంది చూడండి. షేప్ అది మన ఇష్టం అండి. పెద్ద కావాలంటే పెద్ద చేయవచ్చు, చిన్న కావాలంటే చిన్న చేసుకోవచ్చు. ఇలా అది ఇట్లా చేసుకోవాలి. ఇంతేనండి ప్రాసెస్. ఇంతే. ఇక లడ్డు ఇట్లా చేసుకోవాలి. ఓకేనండి. హాయ్ అండి, లడ్డూలు చేస్తున్నాను చూడండి. ఇక రెడీ అయిపోయింది, చల్లారిపోయింది. ఇప్పుడు లడ్డు చేస్తున్నాను. ఇంతే. చల్లారిపోయిన తర్వాత ఈజీగా వస్తాయి లడ్డు. కొబ్బరి లడ్డు రెడీ. పక్కా కొత్తలు తెలిస్తే చేసుకోవడం ప్రాసెస్ చాలా ఈజీ అండి. చాలా ఈజీ, తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కడ తినే వాళ్ళు 4 తింటారు. ప్రాసెస్ మీకు నచ్చితే నేను చెప్పినట్టు చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఎలా ఉన్నాయి చెప్పండి. కలర్ఫుల్గా సూపర్గా లేవండి. చాలా బాగున్నాయి.
గార్నిష్ కూడా చేశాను జీడిపప్పుతోటి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి. ఎక్సలెంట్ కుదిరింది, చాలా బాగున్నాయి. మీరు కూడా చేసుకోండి. మీరు కూడా చేసుకొని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉన్నాయో. ఓకేనండి. ఓకే, బాయ్.